హాయ్ ఫ్రెండ్స్, మనందరం బ్యాంకులలో డబ్బులను దాచిపెట్టుకుంటూ ఉంటాం. మరి దాచుకున్న డబ్బు మీద బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా ఇస్తూ ఉంటారు. మరి మీకు తెలుసా ఈ బ్యాంక్స్ ఏ విధంగా మనీని సంపాదించి ఇస్తారో? ఈ రోజు ఈ వీడియోలో మనం బ్యాంక్స్ యొక్క బిజినెస్ గురించి, వాటి మోడల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని బ్యాంక్ విషయాలను చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే మా బుడికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా బ్యాంక్స్ లో మీరు దాచుకున్న అమౌంట్ ఏం చేస్తారని? మనం బ్యాంకుల్లో దాచుకున్న మనీని పెద్ద పెద్ద లాకర్లలో ఉంచి 2 తాళాలు వేసి జాగ్రత్తగా ఉంచుతారు అనుకుంటారు కొంతమంది. అలాగే ఈ లాకర్లలో మన మనీ చాలా సేఫ్ గా ఉందని కూడా అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, కానీ రియాలిటీలో అయితే ఈ విధంగా జరగదు. అలాగే బ్యాంకుల్లో మీరు దాచుకున్న డబ్బును వేరే వాళ్లకు లోన్స్ రూపంలో ఇస్తారు. లోన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు ఈ బ్యాంకు యొక్క సంపాదన అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులో ఒక కస్టమర్ మాత్రమే ఉన్నాడు. అతను ఈ బ్యాంకులో 100 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేస్తాడు. అప్పుడు ఈ బ్యాంకు వాళ్ళు అతనికి 4% వడ్డీ రేట్ అనేది ఇస్తారు. ఈ రోజుల్లో సేవింగ్స్ అకౌంట్ లో వడ్డీ 4% మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఈ బ్యాంకులో 100 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఈ బ్యాంకు ఈ 100 రూపాయలను వేరొక వ్యక్తికి లోన్ రూపంలో ఇస్తుంది. ఆ వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవటానికి అతను లోన్ తీసుకున్నాడు అనుకుందాం. అప్పుడు బ్యాంకు వాళ్ళు ఆ 100 రూపాయలకి 8% వడ్డీని అతని దగ్గర తీసుకుంటారు. అప్పుడు ఆ లోన్ తీసుకున్న వ్యక్తి బ్యాంకుకి 108 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఈ చెల్లించాల్సిన మనీలో ఆ 100 రూపాయలు దాచుకున్న వ్యక్తికి 4% ఇస్తుంది. అలాగే మిగిలిన 4% బ్యాంకు కింద జమ చేసుకుంటారు. అప్పుడు బ్యాంకు యొక్క సంపాదన 4% అవుతుంది. బేసికల్లీ ఇటువంటి పర్సెంటేజ్లతో బ్యాంకులు అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనిద్దాం. బ్యాంకు వాళ్ళు ఆ 100 రూపాయలను లోన్ కింద వేరే వ్యక్తికి ఇచ్చిన సమయంలో మరి వడ్డీ చెల్లించడం ఆలస్యం అయినప్పుడు, ఒకవేళ మీరు ఆ 100 రూపాయలు కావాలని వెళ్ళినప్పుడు మరి ఆ 100 రూపాయలు బ్యాంకు దగ్గర ఉన్నాయా అని చూసుకొని లోన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏదో ఒక కారణం వల్ల లోన్ తీసుకున్న వ్యక్తి ఆ 100 రూపాయలు చెల్లించకపోతే నిజంగానే బ్యాంక్స్ లలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా బ్యాంక్స్ లో ఒక డిపాజిటర్, ఒక లోన్ తీసుకున్న వ్యక్తి మాత్రమే ఉండరు. ఎంతో మంది డిపాజిటర్లు, లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే అన్ని బ్యాంకులు ఎక్కువగా మనీని బ్యాంక్స్ లో ఉంచకుండా లోన్ రూపంలో ఇస్తూ ఉంటారు. అందుకని ఆర్బీఐ బ్యాంకు ఒక రూల్ పెట్టింది. ఎంత ఎక్కువ మనీ ఉన్నా కూడా డిపాజిటర్లు ఎంత మనీ అయితే డిపాజిట్ చేస్తారో దానికి సంబంధించిన వరకు 4% క్యాష్ ను రిజర్వ్ లో పెట్టాలి. ఇలాంటి రిజర్వులను ఏమంటారంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటారు. మరి ఆర్బీఐ అనేది అన్ని బ్యాంక్స్ కి బాస్ గా ఉంటుంది. క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత ఉండాలి అనేది ఈ ఆర్బీఐ బ్యాంకు అనేది డిసైడ్ చేస్తుంది. అలాగే ఇది సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక సమయంలో 3.5% ఉంటే వేరే సమయంలో 5% ఉంటుంది. ఈ రోజుల్లో 4% రేషియో మాత్రమే ఉంది. ఇది కాకుండా మరొకటి కూడా ఉంది, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఈ రేషియో అనేది ఈ రోజుల్లో 18% మీద చలామణిలో ఉంది. ఈ రేషియో అనేది ఆర్బీఐ బ్యాంకుతో పోలిస్తే ఇంచుమించు ఎంత మనీ డిపాజిట్ చేస్తామో అంత మనీని అక్కడ రిజర్వ్ చేసి ఉంచాలి. గవర్నమెంట్ యొక్క బాండ్స్, గోల్డ్ రిజర్వ్, సెక్యూరిటీస్, పిఎస్యులో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియన్ బ్యాంక్స్ కోసం ఈ రోజుల్లో 18% ప్లస్ 4% అంటే 22% మనీని తెప్పించి మిగతా మనీని మొత్తం డిపాజిట్ను బ్యాంకు యొక్క ఉపయోగాలను అంటే లోన్ ఇవ్వటానికి, ప్రాఫిట్ సంపాదించడానికి ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే మీరందరూ ఈ విధంగా అనుకోవచ్చు, ఈ రకంగా ఉన్న రేషియో అనేది ఎక్కువ ఏమో కదా అని. మనం డిపాజిట్ చేసిన మనీని 70% నుండి 80% వరకు బ్యాంక్స్ లోన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే మొత్తం మనీని విత్డ్రా చేయాలంటే లేదా అందరూ డిపాజిటర్లు ఒకేసారి మనీని కావాలంటే అప్పుడు ఎలా? అప్పుడు బ్యాంక్స్ అనేవి సాధారణంగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే వీటిని బ్యాంక్ రన్ అని అంటారు. యాక్చువల్ గా ఈ ప్రపంచంలో ఏ ఒక్క బ్యాంకు కూడా ఇది పాసిబుల్ గా ఉండదు. ఏ బ్యాంక్ దగ్గర అయితే ఈ మొత్తం మనీని డిపాజిట్ చేస్తారో అక్కడ అది క్యాష్ రూపంలో ఉండదు. కానీ రియాలిటికల్లీ ఇది ఏమీ భయపడాల్సిన విషయం కాదు. యాక్చువల్ గా ఇలాంటివిని అందరూ మనీని డ్రా చేయడానికి వస్తూ ఉంటారు. కానీ ఒక విషయం మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు వాళ్ళు ఇచ్చిన లోన్ మొత్తం బ్యాడ్ లోన్ గా మారి లోన్ తీసుకున్న వాళ్ళు చెల్లించకపోతే బ్యాంకు వాళ్ళ దగ్గర మనీ ఉండదు.
అందుకని డిపాజిటర్లకు పే చేయడానికి ఈ విధంగా గతంలో కొన్ని బ్యాంక్స్లలో జరిగింది. పిఎంసి బ్యాంకు, ఎస్ బ్యాంకు వంటి బ్యాంకులలో ఈ సిచ్యువేషన్ అనేది జరిగింది. ఇలాంటప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్లోనికి రావాలంటే ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు తీసుకొని కంట్రోల్లో ఉంచవలసి ఉంటుంది. అలాగే ఇలాంటి రీజన్స్ లో ఎల్లప్పుడూ కొన్ని లిమిట్స్ ఉండాలని ఆర్బీఐ ఆదేశించింది. నెలకు 50,000 రూపాయల కన్నా ఎక్కువ విత్డ్రా చేయలేము. మళ్ళీ మనం మన టాపిక్ లోకి వద్దాం. బ్యాంక్స్ యొక్క ఇన్కమ్ అనేది చాలా పెద్దది. ఇంట్రెస్ట్ రేట్ యొక్క డిఫరెన్స్ ను ఇంట్రెస్ట్ రేట్ ను బ్యాంక్ అనేది ఇస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ ను బ్యాంక్ కూడా తీసుకుంటుంది. అలాగే కొన్ని దేశాల్లో అయితే ఈ ఇంట్రెస్ట్ రేట్ ను చాలా తక్కువ రేట్ లో తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి జర్మనీ లాంటి దేశాలు. అలాగే ఈ దేశంలో హౌసింగ్ లోన్ అనేది తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 1% మాత్రమే ఉంటుంది. అలాగే కొన్ని కేసుల్లో అయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది 0.4 నుండి 0.5 వరకు కూడా ఉంటుంది. మరి ఇంత తక్కువ నెగ్లిజిబుల్ రేట్ ను బ్యాంక్ ఛార్జ్ చేయడానికి లోన్ కోసం ఏర్పాటు చేస్తుంది. అలాగే ఇలాంటి కేసులలో బ్యాంక్స్ దగ్గర ఎక్కడి నుండి ఇంట్రెస్ట్ రేట్ యొక్క డిఫరెన్స్ వస్తుందో సంపాదించడానికి కూడా మరి ఎలా ఇన్కమ్ వస్తుందో అనేది ఆలోచించాలి. ఇలాంటి కేసుల్లో ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే యూరోపియన్ కంట్రీస్ లలో బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయంటే సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ను ఇస్తాయి. అది కూడా చాలా తక్కువగా. అలాగే చాలా కంట్రీస్ లో ఇంట్రెస్ట్ రేట్ ను 0.1% గా ఇస్తాయి. అలాగే కొన్ని కేసెస్ లో అయితే 0% గా కూడా ఉంటుంది. అలాగే ఏ బ్యాంక్ కూడా సేవింగ్స్ అకౌంట్స్ పైన ఇంట్రెస్ట్ అనేది మీకు ఇవ్వదు. మరి రెండవది ఏంటంటే బ్యాంకు ఒక నెల యొక్క మనీని ఛార్జ్ చేయడానికి ప్రజల నుండి ఎక్కువ మొత్తంలో బ్యాంక్ అకౌంట్లు తెరిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ బ్యాంక్స్ ను ఉపయోగించాలి, మనీని డిపాజిట్ చేసి అందులో పెట్టాలి. అప్పుడు మంత్లీ యొక్క ఛార్జెస్ ని బ్యాంకు ఇస్తూ ఉండాలి. ఇలాంటివి అన్రియాలిటీకి ఏమీ కాదు. ఎందుకంటే ఈ విధంగా వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ ఆల్రెడీ జరుపుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న బ్యాంక్స్లలో 2 రకాలుగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అందులో ఒకటి ఫీజ్ అండ్ కమిషన్స్. ఫీజ్ అండ్ కమిషన్ మూలంగా ఈ మనీ అనేది జనరేట్ అవుతుంది. అలాంటి ఈ ఫీజుల మీద వేరుగా కమిషన్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాగే అకౌంట్స్ హోల్డర్స్ దగ్గర మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ను మెయింటైన్ చేయకపోతే వాళ్ళ నుండి ఫీజును కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాగే వేరు సర్వీసుల మీద కూడా ఈ ఛార్జెస్ అనేది విధిస్తూ ఉంటుంది. ఈ విధంగా బ్యాంకులకు ఇన్కమ్ అనేది కూడా వస్తుంది. కానీ ఇది మెయిన్ ఇన్కమ్ అయితే కాదు. అలాగే రెండవది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ను బ్యాంక్ అనేది తీసుకుంటుంది. అవి ఎలాంటివి అంటే గవర్నమెంట్స్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ అనేది చేస్తూ ఉంటుంది. అలాగే గోల్డ్ మీద కూడా మనీ అనే దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. వీటి ద్వారా మనీ అనేది బ్యాంకు వస్తుంది. ఇదే బ్యాంకు యొక్క ముఖ్యమైన సంపాదన. అలాగే వీటికైనా ఎక్స్పెన్సెస్ గా చెప్పాలంటే బ్యాంక్ కి చాలా ఖర్చు అవుతుంది. మేనేజర్స్ కి, ఎంప్లాయీస్ కి శాలరీస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ 30% నుండి 40% వరకు ఖర్చు మొత్తం ఎక్స్పెన్స్ రూపంలో వస్తుంది. అలాగే కొన్ని రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ బిజినెస్ మోడల్స్ మీద 2 బ్యాంకులను తీసుకుందాం. ఇండియా యొక్క పెద్ద బ్యాంకు ఎస్బీఐ, ఇండియా యొక్క లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి. డిసెంబర్ 2021 ఫిగర్స్ అకార్డింగ్ హెచ్డిఎఫ్సి టోటల్ వాల్యూ 8 లక్షల కోట్లు. ఎస్బీఐ టోటల్ వాల్యుయేషన్ 4.11 లక్షల కోట్లుగా నమోదు అయ్యింది. మార్కెట్ షేరింగ్ యొక్క బ్యాంక్స్ లలో చూస్తే అలాగే టాప్ 5 బ్యాంక్స్ యొక్క షేరింగ్ ను ఈ టేబుల్లో చూద్దాం. దేశంలో ఎంత మంది అయితే బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తారో అందులో 23.9% డిపాజిట్ స్టేట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియాలో చేస్తారు. 8.5% హెచ్డిఎఫ్సి బ్యాంకులో చేస్తారు. ఈ రకంగా దేశం మొత్తంలో లోన్స్ ను 22.5% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా 9.6% లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ ఆఫ్ 31 మార్చి 2021 నాటికి ఎస్బీఐ బ్యాంక్ మొత్తం 46,000 మిలియన్ కస్టమర్స్ ను కలిగి ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకులో టోటల్ గా 6 మిలియన్ కస్టమర్స్ నమోదయ్యారు. ఈ రెండిట్లో చూస్తే ఎస్బీఐ కస్టమర్స్ ఎక్కువగా నమోదయ్యారు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో పోలిస్తే ఎస్బీఐ లో 2 సమస్యలు ఉన్నాయి. అవి ఏమిటంటే దీని వెనుక రీజన్ ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ అనేది ఒక ప్రభుత్వపు బ్యాంకు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుండి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే కొన్ని ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయవలసి వస్తే
వాళ్ళ కోసం దేశం కోసం మంచి చేస్తుంది. అలాగే ఇది గవర్నమెంట్ డైరెక్షన్ లో నడుస్తుంది. కానీ ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి ప్రైవేటీకరంగా ఉంటాయి. అవి వాళ్ళ ఇష్టానుసారంగా డైరెక్షన్స్ తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అలాగే ఎస్బీఐతో పోలిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇన్వెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ రెండిటి మధ్య ఇన్వెస్ట్ నుంచి వచ్చే ప్రాఫిట్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది ఎంత ఇన్వెస్ట్ అనేది తీసుకుంటుంది లేదా ఎంత ఇన్వెస్ట్ ఇస్తుంది అనే దానిని నెట్ ఇన్వెస్ట్ ఇన్కమ్ అని అంటారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా ఏంటి? అలాగే ఈ రెండింటిని లోన్స్ తో డివైడ్ చేస్తే టోటల్ అసెట్స్ నుండి ఎంత సంపాదించిందో నెట్ ఇన్వెస్ట్ మార్జిన్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఇలాంటి పర్సెంటేజ్ ఆధారంగా బ్యాంక్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఎంత లాభంలో ఉందో తెలుసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య నెట్ ఇన్వెస్ట్మెంట్ మార్జిన్ చూసి Q3 ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 21 తో చూస్తే ఎస్బీఐ వచ్చేసి 3.34% గా ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి 4.2% గా ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ కన్నా కొంచెం ఎక్కువ ప్రాఫిట్ లో ఉందని తెలుస్తుంది. ఇన్వెస్టింగ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా ఉంటుంది. అలాగే గ్రాస్ ఎన్పిఏ పర్సెంటేజ్ గా ఉంటుంది. టోటల్ లోన్స్ ను బ్యాంక్స్ ఇచ్చే దాంట్లో ఎన్ని బ్యాడ్ లోన్స్ ఉంటాయో, ఇంకా అసలు ఆ లోన్స్ మళ్ళీ తిరిగి కట్టేవి అయితే కాదు. అలాగే ఎస్బీఐ యొక్క ఈ రేషియో 4.77% గా, మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ యొక్క రేషియో 1.32% గా నమోదైనది. ఈ సిచ్యువేషన్ ను చూసి హెచ్డిఎఫ్సి బ్యాంకు యొక్క రేషియో ఎస్బీఐ బ్యాంకు కన్నా కొంచెం పర్వాలేదు. ఇక్కడ ఎస్బీఐని గమనిస్తే 4% వరకు రేషియో అనేది ఎక్కువగా ఉంది. అయినా ఇది వేస్ట్ రేషియో ఏమీ కాదు. అలాగే ఈ రేషియో పర్సెంటేజ్ అనేది 7% ఆర్ 8% ఆర్ 9% వరకు ఒక్కొక్కసారి నమోదవుతూ ఉంటుంది. అంత మొత్తంలో వచ్చినప్పుడు అప్పుడు దాన్ని వేస్ట్ రేషియో అని అంటారు. అలాంటి టైంలో ఈ బ్యాంక్స్ అనేవి లాస్ లో ఉన్నాయని తెలుస్తుంది. అలాగే లోన్స్ మొత్తం ఎన్పిఏ అయినవి అని తెలుస్తుంది. ఇంకా ఈ వేస్ట్ రేషియో అనేది వాపసు రాదని ప్రాబ్లం అవుతుందని గ్రహించవచ్చు. అలాగే ఈ రెండు బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్ ను ఈ టేబుల్లో చూద్దాం. అలాగే ప్రతి సంవత్సరం బ్యాంక్ ఎంత రెవెన్యూను సంపాదించింది, అలాగే ఎంత ఇంట్రెస్ట్ పే చేసింది, ఇంకా ఈ బ్యాంకు యొక్క ఎక్స్పెన్సెస్ ఎంత అయినవి అనేది తెలుస్తుంది. అలాగే బ్యాంకు యొక్క ఫైనాన్స్ ప్రాఫిట్ అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఎస్బీఐ బ్యాంక్ కోసం దగ్గరగా 700,000 బిలియన్స్ వస్తుంది. మార్చి 2021 నాటికి ఇక్కడ మొత్తం ఫిగర్స్ ను ఇవ్వటం జరిగింది. అలాగే మిగతా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ను కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత తిరిగి డిప్రిసియేషన్ అనేది లెక్కించి మళ్ళీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ను క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇది దగ్గరగా 320 బిలియన్ పాజిటివ్ గా ఉంది. అలాగే ఈ మనీ మీద కూడా ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా 220 బిలియన్స్ వరకు వస్తుంది. అలాగే ఈ టేబుల్ ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద చూద్దాం. ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ మరియు ఎంత ఫైనాన్సింగ్ ప్రాఫిట్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద యాక్చువల్లీ ఎంత ప్రాఫిట్ లో ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఎస్బీఐ బ్యాంకులో వేరే ఇన్కమ్ సోర్సెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్నా ఎక్కువ ఏమీ కాదు. సో ద నెట్ ప్రాఫిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ మొత్తం $310 బిలియన్ గా ఇంచుమించుగా ఉంటుంది. సో ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఫిగర్స్ లలో క్లియర్లీ ఒక డిఫరెన్స్ అనేది చూడవచ్చు. ఈ రెండు కూడా సమ్ రేంజ్ లలో తక్కువేమీ కాదు. దీని ఉద్దేశం వేరే రకంగా అయితే కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ కన్నా సేఫ్ అని అనుకోవటం, ఎస్బీఐ యొక్క లాభం ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లోన్ సెట్ బెనిఫిట్స్ అవుతాయి అని అనుకోవటం అనేది తప్పు. మీకు ఇదంతా బిజినెస్ యొక్క మోడల్ ను కంపేర్ చేయడానికి చెప్పడం జరిగింది. ఇక్కడ పైన చెప్పిన విధంగా ఈ బ్యాంక్స్ అనేవి ఇండియాలో రన్నింగ్ అవుతూ ఉంటాయి. అలాగే మీరు కూడా ఈ బిజినెస్ లో రావాలి అంటే, మీరు కూడా బ్యాంకును స్టార్ట్ చేయాలి అంటే అందుకు అందరినీ అలౌడ్ చేయవలసి ఉంటుంది. అయితే ముందుగా ప్రైవేట్ మోడల్ బ్యాంకును తెరవలసి ఉంటుంది. ఇది కూడా ఒక బిజినెస్ తరహాలోనే ఉంటుంది. మీకు ఈ బిజినెస్ మోడల్ కోసం $5 మిలియన్ అవసరం అవుతుంది. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత ఇనిషియల్ క్యాపిటల్ కావాలో అంత క్యాపిటల్ మీ దగ్గర ఉంటే ఒక ప్రైవేట్ బ్యాంకును ఇండియాలో తెరవవచ్చు. కాకపోతే దీనికోసం ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్బీఐ బ్యాంక్ అనేది బ్యాంకుల అన్నిటికీ బాస్ లాంటిదని చెప్పవచ్చు. కాబట్టి మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా $5 బిలియన్ ఏర్పాటు చేసుకొని బ్యాంకును తెరవటానికి ట్రై చేయవచ్చు. సో పైన చెప్పిన విధంగా బ్యాంక్స్ యొక్క బిజినెస్ మోడల్ను తెలుసుకోవటం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా బుడికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.